ఒక ఊరిలో అందమైన చెరువు ఉండేది. దాని చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు ఉండేవి. ఆ చెరువులో 3 మంచి మిత్రులు అయిన చేపలు నివసించేవి. అందులో బ్లూ కలర్ ఫిష్ చాలా తెలివైనది. తను ఇలా చెప్తుంది వాళ్ళ స్నేహితులతో, మిత్రులారా, మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం వస్తే ముందుగానే తప్పించుకోవాలి అని. ఆరెంజ్ ఫిష్ కొంచెం జాగ్రత్తగా ఉండే చేప. అది ఇలా అంటుంది, ఇప్పుడైతే సమస్య ఏమీ లేదు కదా, ఎందుకు భయపడుతున్నారు అని. అందులో బ్లాక్ ఫిష్ మాత్రం చాలా నిర్లక్ష్యం గల చేప. తను ఇలా అంటుంది, మీరు చాలా ఆలోచనలు చేస్తున్నారు, మన చెరువు ఎప్పుడు సురక్షితంగానే ఉంది అని. అటువైపుగా వచ్చిన 2 మత్స్యకారులు చెరువు పక్కన నడుస్తూ ఇక్కడ చేపలు చాలా విపరీతంగా ఉన్నాయి అని గమనించారు. అందులో ఒక అతను ఇలా అంటాడు, ఇక్కడ ఎక్కువ చేపలు ఉన్నాయి, రేపు పొద్దున్నే వలవేసి పట్టుకుందామని. ఇంతలో ఇంకో అతను, అవును, మనం రాత్రి ముందుగానే సిద్ధం అవ్వాలి అని చెప్తాడు. అలా అనుకొని అక్కడి నుండి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం ఆ 3 చేపలు కలిసి వారు విన్న మాటల గురించి చర్చించుకుంటాయి. అందులో నీలం రంగు చేప అంటుంది, మనకు ప్రమాదం సమీపిస్తున్నది, వెంటనే చెరువు విడిచిపెట్టి పక్కనే ఉన్న కాలువ ద్వారా నదికి వెళ్ళాలి అని. ఆరెంజ్ కలర్ ఫిష్ అంటుంది, అలా ఊహించకండి, వాళ్ళు నిజంగా వస్తారా రారో మనకు తెలియదు కదా, మనం చూద్దామని. బ్లాక్ ఫిష్ అంటుంది, మీ ఇద్దరు చాలా ఎక్కువగా భయపడుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఆ రాత్రి బ్లూ కలర్ ఫిష్ వెంటనే చిన్న కాలువ ద్వారా నదిలోకి చేరిపోతుంది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మత్స్యకారులు వచ్చి తమ వలలు వేస్తారు. ఇంతలో ఆరెంజ్ కలర్ ఫిష్ తన తెలివితో చనిపోయినట్టు నటిస్తూ పైకి తేలిపోతుంది. మత్స్యకారుడు చూసి, ఇది చనిపోయిన చేప, దాన్ని తీసి పడేయాలి అని అంటాడు. ఆ బ్లాక్ ఫిష్ మాత్రం వాళ్ళ వలలో చిక్కిపోతుంది. తను ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు చెప్పింది ముందే వినుండాల్సింది అని. ఇంతలో మత్స్యకారుడు, ఇది చాలా మంచి చేప, దీన్ని పట్టుకొని అమ్ముకుందామని అంటాడు. ఆ సాయంత్రానికి బ్లూ ఫిష్ మరియు ఆరెంజ్ ఫిష్ నదిలో మళ్ళీ కలుసుకుంటూ మాట్లాడుకుంటాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి సమయానికి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అని. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.